హలో హలో కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు శుభం తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి అందరూ తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మరి కొద్ది నిమిషములు దేవుని మాటలను ధ్యానించుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నాయన. మేము ఇప్పటికీ సజీవులలో ఉన్నామంటే అది నీ యొక్క కృప వలననే జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటికీ మరి మా యొక్క జీవితాలలో మరి ఎన్నో దినములు గతించిపోయాయి. ఎంతో కాలాన్ని వ్యర్థంగా గడుపుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి నాయన. అయితే ఇక మీదట మిగిలిన కాలాన్ని తండ్రి నీ కొరకు ఉపయోగించుకునే విధంగా వెలుగు సంబంధుల వలె మేము నడుచుకొని నీ యొక్క ఇష్టాన్ని నెరవేర్చి నువ్వు ఉన్న మహాలకు చేరుకునే విధంగా కృపను అనుగ్రహిస్తామని, ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోమని, నీకు ఇష్టం చొప్పున మరి కొంతకాలాన్ని తండ్రి వారికి పొడిగించి వారి యొక్క కాలాంతంలో వారి వంతులో వారు ఉండినట్లు తండ్రి నీ కృపను అనుగ్రహించి మమ్మల్ని కాచి కాపాడమని కోరుతూ ఇచ్చిన ప్రార్థన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి మనం ఆలోచిస్తూ ఉన్నటువంటి ఒక చక్కటి సందర్భం ఏంటంటే, క్రీడలు మానసిక వికాసానిక మానవ పతనానిక. మళ్ళీ చెప్తాను, క్రీడలు మానసిక వికాసానిక మానవ పతనానిక. మరి ఈ పాఠం మరి డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ 2వ సంవత్సరం రాసేవారు ఎవరైతే ఉంటారో మరి వారి యొక్క సిలబస్లో ఉంది కాబట్టి మరీ ముఖ్యంగా వారికి ఉపయోగపడుతుంది. మరి చక్కగా శ్రద్ధగా విని రాసుకొని మరి మంచిగా ఉన్నతంగా మంచిగా ఉత్తీర్ణత సాధించి దేవుని కొరకు బ్రతకాలని కోరుతూ ఉన్నాను. క్రీడలు అనగా స్పోర్ట్స్ అంటే ఆటలు. ఈ ఆటలు అనేవి మనిషి యొక్క మానసిక వికాసానికి దోహదపడతాయా లేదా వాటి వలన మనిషి పతనానికి చేరుకుంటాడా, అది మనం ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాం. క్రీడలు మానసిక వికాసానిక మానవ పతనానిక. ఏదైనా ఒక విషయం కూలంకషంగా తెలియాలంటే, పరిపూర్ణమైన పూర్తి సమాచారం తెలియాలంటే అది బైబిల్ను బట్టి మనం పరిశీలిస్తే తప్ప మనం తెలుసుకోలేము. క్రీడలు మానసిక వికాసానిక మానవ పతనానిక అని ఆటలు. ఈ ఆటలు అనేవి ప్రతి జీవరాశి యొక్క జీవితాలలో ఉన్నట్లు మనకు కనబడతాయి. ఉదాహరణకు పక్షులు అవి చెట్ల కొమ్మల మీద ఆటలాడుకుంటాయి. ఒక కొమ్మ మీద నుండి ఇంకో కొమ్మ మీదికి అన్నీ కలిసి ఆకాశంలో విన్యాసాలు చేస్తాయి. చక్కగా మరి ఆహారం తిన్న తర్వాత కడుపు నిండా ఆహారం ఉన్నప్పుడు, మంచి వాతావరణం ప్రకృతిలో ఉన్నప్పుడు అవి ఆనందంతో మరి వాటి యొక్క అరుపులు విధిస్తూ ఆటలాడుకుంటూ ఉంటాయి. ఇక జంతువులు అవి కూడా ఆటలాడుకుంటాయి. వాటితో మనిషి కూడా ఆటలాడుకుంటూ ఉన్నాడు. ఇక చేపలు, సముద్రంలో ఉన్న వాటి చేపలు కానీ ఇంకా రకరకాల మత్స్యములతో కూడా మనిషి ఆటలాడుకుంటూ ఉన్నాడు. ఆటలాడుకుంటున్నాడా? వాటితో ఆటలాడుకుంటున్నాడా? అవి కూడా ఆటలాడుకుంటున్నాయా? అవి కూడా ఆటలలో ఉన్నాయా అని మనకు తెలియాలంటే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది, చూద్దాం.
కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 26వ వచనం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 26వ వచనం. అందులో అందులో ఓడలు నడుచుచున్నవి, అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. నీవు నిర్మించిన మకరములు ఉన్నాయి. అయితే అవి ఎక్కడ ఉన్నాయంటే పై వచనం, అదే వచనంలో 5 లైన్స్ చదవాలి మనం. అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేనన్ని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరము ఉన్నవి. ఓడలు నడిచేది రోడ్డు మీద నడవదు ఓడ, అది అలాగే ఉండిపోతుంది. అది ఆకాశంలో నడవదు ఓడ, విమానం అయితే వెళ్తుంది. బస్సు అయితే రోడ్డు మీద వెళ్తుంది, మరి రైలు అయితే దాని ట్రాక్ మీద అది వెళ్తుంది. మరి ఓడలు నడిచేది ఎక్కడంటే అవి విస్తారంగా నీరు ఉన్నటువంటి సముద్రములు, మహాసముద్రాల్లో అవి అయితేనే ఓడ నడుస్తుంది. ఒకనాడు పాత నిబంధనలో నోవా కాలంలో కూడా ఓడ నడిచే అనే పదం కూడా రాయడం జరిగింది. అంటే ఓడ నడిచేది సముద్రం అని, మహా ఎక్కువగా నీరు ఉండాలని, ఆ నీరున్న చోట ఎన్నో మరి జీవరాశులు వాటిలో ఉన్నవి, చిన్నవి పెద్దవి చేపలు ఎన్నో ఉన్నాయని, మరి అందులో మకరం ఉన్నదని, అది ఆటలాడుకుంటుందని అక్కడ మనకు రాయబడినట్టు కనబడుతుంది. అంటే అవి ఆటలాడుకుంటాయి. మరే వచనం యోబు గ్రంథం 41వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 41వ అధ్యాయం 5వ వచనం. నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆటలాడదవా. నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు నువ్వు ఆటలాడుకుంటావు. మనిషి జీవితంలో ఆటలు ఉన్నాయి, గేమ్స్. మరి మనిషి జీవితం గురించి ఆలోచిస్తే మరి పుట్టినప్పుడు మరి ఎలా ఉంటాడంటే, ఆ చిన్న బాల్య దశలో ఉన్న ఒక పిల్లవాడు, ఒక పాప మరి వెళ్ళగిలా పడుకొని ఉంటుంది. ఇక కొద్ది కాలం జరిగేసరికి మరి కొద్ది రోజుల్లో మరి తిరిగి బోర్లపడతారు. ఇక అలా నడుచుకుంటూ ఒకరోజు కూర్చుంటారు, ఇంకొక రోజు నిలబడతారు, ఇక నిలబడి నడుస్తారు. ఇది శరీర ప్రకారంగా ఎదిగే దశ. శరీర ప్రకారంగా భౌతికంగా మరి మార్పులు, భౌతికంగా ఆ యొక్క పాప కానీ ఆ బిడ్డ కానీ ఎదిగే దశ శరీర ప్రకారంగా. అలా ఎదిగే ఆ బిడ్డ శరీర ప్రకారంగా దినదినము ఎదుగుతూ దినదినము ప్రవర్తనలో, నడవడికలో, కూర్చోవడంలో, మరి పరిగెత్తడంలో మరి మార్పులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి మెంటల్గా ఆలోచన పరంగా కూడా మరి ఎన్నో పెనుమార్పులు గురవుతూ ఉంటాడు ఆ అబ్బాయి. మరి ఏదైనా ఒక సందర్భంలో మరి ఒక చిన్న పిల్లవాడి ముందర ఆ టీవీ దగ్గర వెళ్ళకూడదు అని ఒక మాట తల్లిదండ్రులు అన్నప్పుడు అతడు ఆలోచిస్తాడు, ఓ ఇది టీవీనా అని. ఆ అబ్బాయికి అప్పుడు టీవీ గురించి పరిచయం ఏర్పడుతుంది. ఇక మంచం దగ్గరికి రా అన్నప్పుడు ఓ ఇది మంచం అని అర్థమవుతుంది. చిన్నగా పదాలు నేర్చుకుంటాడు. శరీర ప్రకారంగా మరి మార్పు జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా మెంటల్ కూడా మార్పు జరుగుతూ ఉన్నాయి. ఆ బాల్య దశలో ఆ పిల్లవాడు అతడు ఆటలాడుకుంటాడు. ఆ పిల్లవాడు ఆటలాడుకోవడానికి తల్లిదండ్రులు కూడా మరి ఎన్నో బొమ్మలు కొని తెచ్చి పెడతారు. మరి ఉయ్యాల్లో ఉన్నప్పుడు కూడా మరి చక్కటి బొమ్మ తీసుకొని వచ్చి మరి ఆటలాడిస్తూ ఉంటారు. ఆటలు ఆడకపోతే ఏం జరిగిందో అని తల్లిదండ్రులు మరి బాధపడతారు. అసలు ఏం జరిగిందో మాట్లాడకపోతున్నాడు. అసలు ప్రతిరోజు ఆటలాడుకుంటూ ఉండేవాడు, ఆరోగ్యంగా ఉండేవాడు. ఈ రోజు ఆటలాడుకోలేదంటే ఏం జరిగిందో అని పరిగెత్తుకుంటూ మరి ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఆటలాడుకోవాలి. ఇక ఇంకొంత పెద్ద అయిన తర్వాత మట్టిలోకి వెళ్ళి ఆటలాడుకుంటాడు. ఇక గోడలు ఎక్కుతాడు, చెట్లు ఎక్కుతాడు. అంటే మనిషి జీవితంలో ఆటలు ఉన్నవి. మనిషి జీవితంలో ఆటలు అనేవి మరి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ ఆటలను మనిషి
ఇక ఏం చేశాడంటే ఇవే వృత్తులుగా చేసుకున్నాడు. ఇవే తన జీవితంలో ఈ ఆటలు ఆడకుంటే ఇక నా జీవితం ఎందుకని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి భారతదేశానికి ఒక క్రికెట్ ఉంది. ఈ క్రికెట్లో ఆ క్రికెట్ జట్టులో నా స్థానం లేకపోతే, ఆ జట్టులో నాకు స్థానం దక్కకపోతే నా జన్మ ఎందుకని దానికోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఎన్నో పోరాటాలు చేసి అక్రమంగా కానీ ఏదో ఒక విధంగా ఆ జట్టులో చోటు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మంచిగా ఆడిన వారిని అణదొక్కిన వాళ్ళు ఉన్నారు. అడ్డదారుల్లో జట్టులో మరి చోటు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. క్రికెట్ గురించి మరి తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ క్రికెట్ను మరి గల్లీ మొదలుకొని ఢిల్లీ వరకు దేశాల్లో క్రికెట్ హవా అంతా ఇంత కాదు. మరి అదేవిధంగా ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ కానీ ఆ దేశాలకు ఇక వారి ప్రధాన క్రీడ ఏంటంటే క్రికెటే. ఆ క్రికెట్ జరిగేటప్పుడు వారి యొక్క ఉత్సాహం అంతా ఇంత ఉండదు. వారి పని పాటలేదో పక్కన పెట్టేసి ఆటల్లో పాల్గొంటారు. గ్రౌండ్కైనా వెళ్ళకపోతే అసలు స్వర్గానికి పోకపోవడం మిస్ అయిపోయిందన్నట్లుగా బాధపడిపోతూ ఉంటారు. ఇక ఆటల గురించి ఆలోచిస్తే ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆటలు ఒలింపిక్ గేమ్స్. ప్రతి 4 సంవత్సరాలు ఒకసారి ఒలింపిక్ గేమ్స్ జరుగుతాయి. ఆ ఒలింపిక్ గేమ్స్లో ముందు వెళ్ళడానికి ప్రవేశానికి ముందుగా కొన్ని సంవత్సరాల క్రింద నుండే కసరత్తు చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. చక్కగా ఎక్సర్సైజ్ చేసి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకొని ఇక ఒలింపిక్స్లోకి వెళ్ళాలి, అందులో చోటు సంపాదించాలి, దేశం తరపున వెళ్ళాలి, అందులో వెళ్ళి పథకాన్ని సాధించాలి. స్వర్ణ పథకం, మరి ఆ తర్వాత 2వ ప్లేస్ ఇంకో పథకం, ఆ తర్వాత కాంస్య పథకం. ఈ 3 పథకాలు కనీసం ఏదో ఒక పథకం వచ్చినా కానీ పేరు వస్తుంది. ఆ పథకం వచ్చిన వారికి పథకం వస్తే అలాంటి వారి ప్రభుత్వం గుర్తించి వారు పరీక్షల్లో పాల్గొనకపోయినా కానీ ఏదో ఒక ఉద్యోగం ఇస్తుంది గవర్నమెంట్. ఆటల మీద మనిషి ఆసక్తి చాలా ఎక్కువగా ఉంది. ఆటలు ఆడడంలో మరి మనిషి చాలా మక్కువ చూపుతాడు. అసలు ఆటల మీద శ్రద్ధ ఎప్పుడు చూపుతాడంటే కడుపు నిండా ఆహారం ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు ఆటలు ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆకలితో ఉన్నవాడు ఆటలు ఆడుకోవడానికి గ్రౌండ్కి వెళ్ళడు. వాడు ఆకలితో అలమటించిపోతుంటాడు. ఇంకేం వెళ్తాడు గ్రౌండ్కు. ఇక బాధలో ఉన్నవాడు గ్రౌండ్కి వెళ్ళాడు. ఒరే రారా, మరి ఆటలాడుకున్న గ్రౌండ్కి వెళ్ళిపోదామంటే ఒరే నా బాధలోనే ఉన్నావు, నీదేంటి, నీ ఆట ఏంటి, నువ్వు వెళ్ళి ఒక్కను ఆడుకోపో అంటాడు. అంటే ఆహారం ఉన్నప్పుడు, అది భుజించినప్పుడు, ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు, అన్ని వస్తువులు ఉన్నప్పుడు, ఇక అతని మీద ఏ పని భారం లేనప్పుడు, తల్లిదండ్రులు అంతా పోషిస్తూ ఉన్నప్పుడు ఇక వాళ్ళు చూసుకుంటారు. ఇక నా పని ఏముంది, నేను ఆడుకోవడమే నా పని అన్నట్లుగా ఆడుకుంటూ ఉంటారు. మరి అదేవిధంగా మరి బైబిల్ గ్రంథంలో కూడా చూస్తే మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆటలాడుకున్నారు. ఎందుకంటే ఇక వారికి ఏ చీకు చింత లేదు, దేవుని పట్టించుకోలేదు. కడుపు నిండా తిన్నారు, తాగారు. అందుకే ఆటలాడడానికి వాళ్ళు లేచారన్నమాట. చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, తినుటకును త్రాగుటకు కూర్చున్నారు. ఓకే, తినడానికి త్రాగడానికి కూర్చున్నారు. ఇక తిన్నారు, త్రాగారు. ఇక అయిపోయింది. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ ఏంటంటే ఆటలు. ఇక ఆటల కోసం ఏం చేస్తారు, లేచారన్నమాట. విశాల మైదానానికి వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళారు. అంటే ఆటలాడుకున్నారు. ఇలా ఆటలాడుకున్నప్పుడు అసలు వారు ఉన్నది ఏంటంటే ప్రయాణ మార్గం. ఆ ప్రయాణంలో వారు దేవుని మీద ఈ భక్తి చూపక, దేవుని పట్ల భక్తిగా లేకుండా ఇక తిని త్రాగి దేవుని మాటనే పెడచెవులు పెట్టేసి ఇక ఆటలోకి దిగేసరికి దేవుని మాట పట్టించుకున్నందుకు దేవుని కోపం రగిలిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కూడా ప్రతి దేశము ఇదిగో ఆటలలో కూడా మా యొక్క పథకాల సంఖ్య ఎక్కువగా ఉండాలి, దానికోసం మేము ఎంత డబ్బైనా ఖర్చు చేస్తామని మరి ప్రజల సొమ్మును బడ్జెట్ రూపంలో క్రీడలకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. రైల్వే బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్, ఇక క్రీడలకు కూడా క్రీడా మైదానాలు, క్రీడలు ఆడేవారికి ప్రోత్సాహము, వారికి కావాల్సిన వస్తువులు బాగా కల్పించాలి. వారందరూ వెళ్ళి మరి పథకాలు సాధిస్తారు, మన దేశం ఒక స్టేజ్కి వెళ్ళిపోతుంది, పేరు సంపాదించుకుంటామనే ఉద్దేశంతో ఆటలు ప్రోత్సాహిస్తున్న వారు కూడా ఉన్నారు. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా తినుటకు త్రాగుటకు ఆటకు లేచారు. అదే తంతుగా ఈ రోజు కూడా ఆటలతో మరి ఆటలు ఆడడానికి
ప్రపంచం అంతా పరిగెత్తుతూ ఉంది. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క క్రీడ. మన దేశానికి వస్తే జాతీయ క్రీడ ఏంటంటే హాకీ. ఇంకా పాకిస్తాన్ కూడా హాకీ. మరి అదేవిధంగా మరి ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ కానీ ఆ దేశాల క్రికెట్. ఇంకా స్పెయిన్ దేశానికి వెళ్ళిపోతే బుల్ ఫైట్, అంటే ఎద్దు వస్తుంది గ్రౌండ్లోకి, ఆ ఎద్దు కొమ్ములు ఎలాగైతే విరిచి వంచాలి లేదా కత్తి తీసుకొని పొడిచి చంపాలి. దానితో పోరాటం, దాని మీద గెలవాలి, ఇది ఒక ఆట. ఇక కేరళ చూస్తే మరి సముద్రం మీద ఒక పడవ పొడవుగా ఉంటుంది. ఆ పడవలో కూర్చుంటారు 40 మంది. ఆ పడవను మరి వారికి ఉన్న చిన్న మరి తెడ్లతో ఏం చేస్తారంటే నీళ్ళను అలా వెనుకంటూ ఉంటే పడవ ముందుకు వెళ్ళిపోతుంది. ఎవరైతే ముందుగా వెళ్తారో విన్ అవుతారో మరి వారు గెలుపొందినట్లు. అదే ఒక ఆట. ఇలా ఆటలతో మరి ప్రపంచం అంతా పిచ్చెకి పోయిన ఆట. అయితే దేవుడు చెబుతూ ఆటల మీద ఇంత ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనకు కలిగే లాభాలు ఏమైనా ఉన్నాయంటే ఏ లాభాలు కలగడం లేదు. ఈ ఆటలాడడానికి వెళితే మనకు ఉన్న శక్తి అంతా పోతుంది. ఉన్న శక్తి అంతా పోగొట్టుకొని అప్పుడు ఏమనుకుంటాడంటే నాకు మానసిక వికాసం ఏదో ఒకటి డెవలప్ అయింది అనుకుంటాడు. కానీ డెవలప్ కాదు, ఉండకపోయింది అనమాట. ఇక ఆటలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగేటివి ఏంటంటే గొడవలు జరుగుతాయి. పోయి ప్రారంభంలో చూస్తే వెళ్ళి దగ్గరికి వెళ్ళి సెకండ్ తీసుకుంటారు, ఒకరినొకరు సెకండ్ తీసుకుంటారు. ఇక తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత మ్యాచ్ ఒకవైపు వెళ్ళిపోతే ఇక మిగతా వాడు ఊరుకుంటాడా, నేను ఓడిపోతున్నాను కదా, ఏదో కుట్రపడతాడు. ఇక ఆవేశంతో మరి క్రికెట్లో కొన్ని సందర్భాలు వికెట్లు తీసుకొని పోల్చి చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఆడేటప్పుడు బాల్ వచ్చి మన మెడ భాగంలో కానీ మరి అవయవాలలో మరి బాగాలో తగిలి ఆ యొక్క క్రీడా మైదానంలోనే కుప్పకూలి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వారి మీద వారి పేర్లు అంటే క్రీడా మైదానంలో చనిపోయిన గొప్పవారిని ఒక పేరు వారికి. అంటే ఇలా క్రీడల వలన మనిషి కాలాన్ని పోగొట్టుకుంటున్నాడు, ఇక అవయవాలు పోగొట్టుకుంటున్నాడు, చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇక బుల్ ఫైట్ అంటే మరి ఎద్దు గ్రౌండ్లోకి వస్తుంది. ఇక దాన్ని వంచాలంటే అది సామాన్యంగా ఉండదు. అది చాలా బలిసి ఉంటుంది, చాలా ఆహారం పెట్టి ఉంటాడు. ఇతడు బాగా ఆహారం తిని ఉంటాడు, ఇతను ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. దాన్ని ఎలాగే సరే దాని కొమ్ములు పట్టుకొని వంచేసి లేదా తన చేతిలో ఉన్న కత్తితో పొడిచి చంపాలి, అప్పుడు విన్ అయినట్టు. పొరపాటున అది పొడిచిందనుకో ఇతడు ఉండడు, అవయవమైన పోతుంది, ఇక ప్రాణమైన పోతాయి, అర్ధాంతరంగా జీవితం ముగిసిపోతుంది. దయ్యం అనేది ఏం చేసిందంటే ఆటలను మనుషుల దగ్గర పెట్టి అసలు ఇవి లేకుంటే ఇవి నువ్వు ఆటలు ఆడకపోతే నీకు ఈ జీవితం వ్యర్థం అన్నట్టుగా, పరలోకం వెళ్ళడం ఏదో తర్వాత సంగతి, నువ్వు ఆటలు ఆడమే పరలోకం పోయినట్టు, అంత సంతోషం ఉంటుంది అన్నట్టుగా మనుషుల మదిలో పెట్టేసింది. కానీ క్రైస్తవులు మనం ఆలోచించవలసిన విషయం, మనం తెలుసుకోవాల్సిన విషయము, ఈ యొక్క ఆటల వలన ఈ గేమ్స్ వలన కాలం అనేది వ్యర్థంగా అయిపోతుంది. ఇక గ్రౌండ్కి వెళ్ళడం తర్వాత సంగతి, మేము ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళాము అనుకోవచ్చు. ఇక సెల్లోనే గేమ్స్ వచ్చాయి, సెల్లోనే గేమ్లు. బాగా తిన్న తర్వాత మనసు మీద పడుకొని సెల్లోనే గేమ్స్ ఆడుకోవచ్చు. దేవుని మాటలకు కనీసం ఒక గంట సేపు చదవరు, కానీ గేమ్స్ మొదలు పెట్టాడంటే ఇక ఒక స్టెప్ తర్వాత రెండో స్టెప్ అయిన తర్వాత మూడో స్టెప్, అది లాక్ ఓపెన్ కావాలి, ఇది విను కావాలి. ఇక ఆడుతూ ఉంటాడు, గంటలు అన్ని టైం అయిపోతాయి. పక్కన చూస్తే తల్లిదండ్రులు పిలుస్తూ ఉంటారు, నేను బిజీగా ఉన్నానని చెప్తుంటాడు. అక్కడ వాళ్ళు పిలవడము, ఇతను వినకపోవడము, ఈ గేమ్ ఆడము, పొరపాటు ఛార్జింగ్ అయిపోతే ఈ టెన్షన్ ఫీల్ అయిపోతాడు. అప్పటి వరకు తిన్న శక్తి అంతా అయిపోతుంది. ఇక ఈ మరి పేరెంట్స్ వీలైతే ఆ పేరెంట్స్ మీద మరి తిరిగి కోపడము, ఇక దారి ఇంకా ఎంతో దారి ఇస్తుందంటే ఇక కొట్లాడకు దారి ఇస్తుంది. క్రీడల వలన ఏమైనా మానసిక వికాసం అంటే మెంటల్గా ఏమైనా డెవలప్ అయ్యాడంటే ఏం డెవలప్ కాదు, ఉన్నదంతా పోతుంది. వ్యర్థంగా కాలం అనేది గడిచిపోతుంది, సమయం వృధా అవుతుంది, కాలం అంతా వృధా అవుతుంది. ఇంకొందరు డబ్బు పెట్టి ఆడతారు, ఆటలో డబ్బు పోగొట్టుకుంటారు. మరి ఉన్నవారి యొక్క బంగారు పెడతారు, వారి కుటుంబంలో ఉన్న బంగారు తీసుకొని వచ్చి పెడతారు. గెలిచిన తర్వాత వాళ్ళకి ఇచ్చి మరి నేను లాభం సంపాదించడానికి దాచిపెట్టుకోవాలి, ఏదైనా సంపాదించుకున్నట్టుగా ఉంటుంది అనుకుంటాడు. కానీ తీసుకొచ్చిన బంగారు పోగొట్టుకుంటాడు. ఇక తిరిగి వెళ్ళలేక ఆత్మహత్య చేసుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆటలలో నష్టాలు. మరి పూర్వపు రోజుల్లో ఆటల కోసం వెళ్ళి ఆవేశంతో వెళ్ళి నేను ఓడిపోతే నా రాజ్యం ఇస్తానన్నట్టుగా మరి వీరావేశంతో ముందుకెళ్ళి ఓడిపోయి రాజ్యాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆటల వలన మేలు అనుకుంటాం, కానీ చాలా నష్టాలు జరుగుతాయి.
మనిషి యొక్క వికాసానికి, మనిషి మేలు జరిగేది ఆటలు కాదు కానీ దేవుని మాటలు ఎంతో ఉపయోగకరం. అందుకే కీర్తన గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. మొదటి అధ్యాయంలో, కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్మ ధ్యానించువాడు ధన్యుడు. ఆ వచనం ఎంతో వచనం? ఒకటో అధ్యాయం 2వ వచనం. చదవను. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దాన్ని ధ్యానించాలి. అలా దేవుని మాట ధ్యానిస్తున్నప్పుడు నీకు ఆనందం. లోకస్తులు అయితే వారు వెళ్తారు, గ్రౌండ్కి వెళ్తారు, అక్కడికి వెళ్ళి ఆడుకుంటే తప్ప వారికి ఆనందం లేదు. ఇక పాఠశాలకు వెళ్ళిన పిల్లలు చూస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మొదటి తరగతి, 2వ తరగతి, 3వ తరగతి ఒక తరగతి ఉంటుంది. ఏ తరగతి అంటే స్పోర్ట్స్ క్లాస్ ఒకటి, ఒక పీరియడ్ ఉంటుంది. అప్పుడు అందరూ బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు. పీటీ క్లాస్ అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు వచ్చినప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. ఈరోజు 10 సార్లు రాలేదా, అయితే ఈ పీరియడ్ కూడా మనకు ఆడుకోవచ్చు మనం అంటే చాలా ఆనందపడతాడు. పిల్లలకు కూడా ఆటల మీద ఆసక్తి అని మరి ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే, మరి ఆటలకు సమయాలు కేటాయించి మరి ఎన్నో వస్తువులు కల్పించడం, మరి పిల్లలు ఆటలు ఆడితే వారి యొక్క మైండ్ బాగా పెరుగుతుందని ఇలా చెప్పుకుంటూ వస్తూ మరి ఎన్నో వారికి రాయితీలు ప్రకటించడం కానీ ఇంకా ఆటలాడుకోవడానికి సదుపాయం కల్పిస్తూ ఉంది. అయితే బయటను బట్టి చూస్తే చిన్న చిన్న ఆటలు ఆడుకోవడం అనేది మన జీవితంలో ఉన్నాయి, మనిషి జీవితంలో ఉన్నాయి. అయితే ఇక కొంతకాలం పెరిగిన తర్వాత నువ్వు ఆటలు అనేది ఆడుకొని దశకి వెళ్ళిపోతావు. ఎందుకంటే నీ మీద పని భారం ఉంటుంది. ఇంకెప్పుడు ఆటలు ఆడుకుంటావు? నీ మీద ఒత్తిడి ఉంటుంది, కుటుంబ సమస్యలు. ఇక నువ్వు ఎప్పుడు ఆటలు ఆడుకుంటావు? ఆ కుటుంబ బాధ్యత నీ మీద పడతాయి. అయినా కానీ అపవాది ఏం చేసిందంటే, ఎలాగైనా సరే నువ్వు ఆటలు ఆడుకోవాలి, ఉన్న టైం అంతా పోగొట్టుకోవాలి, ఉన్న డబ్బు పోగొట్టుకోవాలని సెల్లులోకి ఆట తీసుకొచ్చి పెట్టింది. ఆటలతోనే దేవుని మార్గం దూరం చేసేసి ఇక పాతాళానికి తీసుకెళ్లే ప్రయత్నాలు ఇది గుర్తెరిగి మనం ఏం చేయాలంటే దేవుని మాటల మీద మనం శ్రద్ధ చూపాలి. ఇలా ఆటలు ఆడే వారందరి గురించి వారి విషయమై దేవుడు చెప్పిన ఒక చక్కటి మాట సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉంది. అతనికి చెడు పనులు చేయుట ఎవరికి ఉందట? చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉంది. చెడు పనులు మంచివి కానివి, మంచి పనులు కానివి ఏవైతే చేస్తారో అవి చెడు పనులు అయితే, అలాంటి చెడు పనులు చేసేవారందరూ బుద్ధిహీనులైతే వారందరికీ ఆ పనులు ఎలా ఉన్నాయంటే ఆటగా కనిపిస్తున్నాయి, ఆటగా ఉన్నాయి. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉంది. మైదానంలోకి వెళ్ళి ఒక ఎద్దుతో పోరాడుతున్నాడంటే, అది బుల్ ఫైట్ అని పేరు పెట్టాడంటే, దానితో బరిలోకి దిగాడంటే, ప్రాణాలు కోల్పోతున్నాడంటే అది మంచి పని, చెడు పని, అసలు బుద్ధిహీనమైన పని, అది చెడు పని. ప్రాణం పోతుందని తెలుసు, పొరపాటున నువ్వు ఓడిపోతే ఇక నీ అవయవం తెగిపోతుంది, నీ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది, ఇక కుర్చీకి పరిమితం అయిపోతావు. ఇక అది పొడి చేస్తే ఇక మట్టిలో కప్పి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది బుద్ధిహీనమైన పని. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉంది. ఇదంతా గేమ్, ఇదంతా ఆటలో సహజమే. ఆటలో ప్రాణాలు కోల్పోతారు, ఆటలో మరి ఏదేమో జరుగుతాయి. ఇవన్నీ ఆటలు అండి, ఇది సహజం అని చెప్పు. మరి ఒక గొప్ప మాట పేరిట మరి సమాజంలో అపవాదక మాట ప్రయోగించేసింది మనుషుల మధ్య. ఆటలు ఇవన్నీ సహజమే, ఇవి జరుగుతూ ఉంటాయి, ఆయన ఆటలు ఆడకుండా మనం ఉండలేము, ఆటలే మన ధ్యేయమని అన్నట్టుగా ముందుకు తీసుకెళ్తూ ఉంది ప్రపంచాన్ని. అని ఆటలు వెళ్ళిపోతే అవి ఆడితే ఉన్న జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఆటలు ఆడడం అనేది ఇలాంటి భయంకరమైన ఆటల విషయానికి వస్తే ఇవి బుద్ధిహీనమైన పనులు. అలాంటి వాటితో బరిలోకి దిగడం అనేది, వాటితో పోటీ అనేది అది అంత మంచిది కాదు, ప్రమాదకరమైనది. ఇక WWE మీకు తెలుసు లేదో, బాగా ఇప్పుడు సాధారణ మనుషులు చూస్తే ఒక 70, 80, 100 కేజీలు మహా అంటే ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే
150 కేజీలు, 190 కేజీలు, 200 కేజీలు ఉంటారు, బరువు ఉంటారు. ఒక పెద్ద రింగ్ ఏర్పాటు చేస్తారు, ఆ రింగ్లోకి వెళ్ళిపోతారు ఇద్దరు. ఇక వాళ్ళు కొట్టుకోవడం అంతా ఇంత కాదు, ఇడుగుద్దులతో గుద్దుకుంటారు మొఖాల మీద, ఎక్కడ పడితే అక్కడ. అది ఎలా ఉంటుందంటే ఇక ఆ యొక్క ఆటలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆటల కోసం వెళ్ళిపోయాడు, ఉన్న ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ యొక్క ఆటల మీద నీ శ్రద్ధ ఉంది, కానీ నీ శ్రద్ధ నా యొక్క మాటల మీద పెట్టు అని మరి దేవుడు ఎన్నో సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దేవుని మాటలేదో ఆసక్తితో మరి శ్రద్ధగా ఉండి ఆ యొక్క మాటలు దివారం ధ్యానిస్తే మనం ధన్యులం అయిపోతాం. కానీ మనిషి మాత్రం ఏదో ఆ చిన్న పథకానికి, ఆ వెండి పథకానికి, బంగారు పథకానికి, కాంస్య పథకానికి ఒక చిన్న కప్పు, అందులో నీళ్లు పోసుకొని తాగొచ్చు అంతే. మూతేసుకొని నీళ్లు పోసుకొని మూతేసుకొని ఒక బాటిల్ ఇలా పక్కన పెడతాం, అలా పెట్టుకోవాల్సింది ఏ ఉపయోగం వస్తుంది? ఆ చిన్న కప్పు కోసం పోరాటం, దానికోసం కొన్ని సంవత్సరాల నుండి ఆరాటం, మనిషి ప్రయత్నం అనేది చాలా ఉంది. ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూసి ఆటలోకి దిగుతాడు. పొరపాటున ఓడిపోతే అతనికి మనసులో ఎలా ఉంటుందంటే ఆనందం ఉండదు, ఇక బాధలోకి వెళ్ళిపోతాడు, అవమానంతో ఫీల్ అయిపోతాడు. ఇక ఆటలో ఉన్న మనిషి వికాసం అనేది పెరుగుతుందా లేదా అంటే ఆటలోనే జరగదు. కానీ దేవుని మాటలు వింటే మనిషి యొక్క మెంటాలిటీ చాలా అభివృద్ధి చెందుతుంది, జ్ఞానంలో ఎదిగిపోతాడు, అతడు ధన్యుడవుతాడు. ఇక దేవుని మాటలు యుద్ధకు వచ్చిన వారి యొక్క పరిస్థితి చూస్తే వాళ్ళు కూడా కొన్ని ఆటలు ఆడుతున్నట్టు కనబడుతుంది. అది ఏంటంటే కొన్ని పదాలు చెప్తాను, వాటిలో కూడా ఆట అన్నట్టు కనబడుతుంది. చూడండి, అబద్ధములు ఆడుట ఆటగా ఉందా? చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉంటే, ఇక అబద్ధం ఆడేవాడికి అది కూడా ఎలా ఉందంటే ఒక ఆటగా కనబడుతుందా లేదా ఉంది? ఇక అబద్ధమే అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, ఒక అబద్ధానికి కప్పి కూర్చొని ఇంకొకటి, దానికి 100 అబద్ధాలు తోడవుతాయి. అదంతా చూస్తే ఒక ఆట ఆడుకున్నట్టుగా ఉంది, ఒక ఆట ఆడుతున్నట్టుగా ఉంది. ఒరే నువ్వు వెళ్ళి మట్టిలోకి వెళ్ళి ఆడుకోవద్దురా అని తల్లిదండ్రులు చెప్తే ఎలా ఉంటుందో, ఒరే నువ్వు అబద్ధం ఆడకూడదురా అని దేవుడు చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. అబద్ధములు ఆడుట, ఇక నవ్వులాట, అంటే ఎవరైనా ఒకరిని చూసి వాడి పొరపాటు కింద పడిపోయారు అనుకో, ఇక పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి లేవనెత్తారు, ఇక నవ్వుకుంటారు. నవ్వులాట అది అంటే నవ్వటం. ఇక ద్వేషించుట, ఇది కూడా ఆటగా ఉందా? ఇక జీవితాంతా ద్వేషిస్తూనే ఉంటాడు. కొందరు బయట లోకంలో అయితే వాడు ఎప్పుడు చూసినా క్రికెట్ ఆడతాడు. ఎండ సమయంలో కూడా ఒక బ్యాట్ ఒక బాల్ తీసుకొని గ్రౌండ్లో ఒక్కడు ఉంటాడు, ఆ గోడకి వేసిన కొట్టేం సరే బాగా ఆడుకుంటూ ఉంటాడు. వాడి పిచ్చి ఏంటంటే క్రికెట్ పిచ్చి. ఇక వీళ్ళ పిచ్చి ఏంటంటే ద్వేషించడం, అబద్ధం ఆడమే, ఇక 24 hours అబద్ధమే. ఇక అసూయ పడుట, ద్వేషించుట, వ్యభిచరించుట, ఇవి కూడా బుద్ధిహీనమైన పనులే అయితే, ఇవి కూడా చెడు పనులే అయితే, ఇవి కూడా ఆటలాగా ఉందా? అంటే ఇలాంటి ఆట ఆడితే ఇక బుద్ధిహీనంగా మారిపోతారు. అలాంటి వారు చెడు పనులు చేసిన వారు అవుతారు, అలాంటి వారు మంచి పనులు చేసిన వారు కారు. కాబట్టి ఇక దేవుని రాజ్యానికి ఎలా వెళతారు? ఇవి కూడా మనల్ని బట్టి, వాక్యాన్ని బట్టి మనముగా మనం ఆలోచించుకోవాలి. మరి దేవుని మాటలు ఎందు ఆసక్తి ఉండాలి, దేవుని మాటల మీద శ్రద్ధ చూపాలి, ఆయన మాటలు పట్టించుకోవాలి. కానీ ఇలాంటి వాటి విషయంలో మనం ఉంటే, ఆటలు ఆడినట్టుగా ఉంటే, ఆటలు ఆడుతూ ఉంటే మనం వెళ్ళే ఆ మార్గం, మనం పొందబోయే ఆ పరలోకం కొరకు మనం ఆ యొక్క ప్రయాణంలో మనం వెనకడుగు వేసి ఆ యొక్క మహాభాగ్యాన్ని దక్కకుండా వెళ్ళిపోతాం. ఉదాహరణకు ఒక చోటు నుండి మరి ఒక బస్ స్టాండ్ నుండి మరొక బస్ స్టాండ్కు బస్సు వచ్చింది. బస్సు ఆగింది, ఏదో నీళ్ళు తాగడానికి అని మరి తల్లిదండ్రులు దిగారు, వాళ్ళతో పాటు పిల్లవాడు దిగాడు. ఇక దిగిన తర్వాత బస్సు కొద్దిసేపు కదులుతుంది, తన దగ్గర ఉన్న బాల్తో పోయి ఆ బస్ స్టాండ్ లోపల ఆడుకుంటూ ఉన్నాడు అనుకో, ఇక కొద్దిసేపు తర్వాత బస్సు పోతుందా కదా? బస్సు పోతే ఆడుకుంటూ ఉంటే ఇక అక్కడే ఉండిపోతాడు. అలా కాదనుకున్న ఆటలు పక్కన పెట్టేసి తన ప్రయాణం కోసం ఆలోచించి బస్సు ఎక్కాలి, ఆ ఆలోచన మీద ఉండాలి. అతను ప్రయాణంలో ఉన్నాడు కాబట్టి ప్రయాణంలో ఆటలు కాకుండా ప్రయాణం మీద శ్రద్ధ చూపాలి. మనం క్రైస్తవులమైన మన ప్రయాణం పరలోకం వైపు ఉండాలి. ఆ ప్రయాణంలో ఇలాంటి ఆటలు మనం ఉండకూడదు, ఇలాంటి ఆటలు మనం ఆడవద్దు, అబద్ధం ఆడకూడదు, ద్వేషించవద్దు. ద్వేషించుట,
వ్యభిచరించుట, నవ్వులాట, అసూయ పడుట, ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి, ఎందుకంటే పక్కన పెట్టేసి అంత శక్తి మన దగ్గర పెట్టాడు దేవుడు. ఒక్క నిమిషంలో తీసేయచ్చు. అవి తీసేసి పక్కన పెట్టేసి దేవుని మాటల మీద శ్రద్ధ చూపి మరి పరలోకం వైపు మనం వెళితే ఆ పరలోకాన్ని మనం దక్కించుకుంటాం, ఆ యొక్క రక్షణ మనం పొందుకుంటాం. మరి పౌలు గారు అదే మాట చెప్పాడు. చూద్దాం, చివరిగా చూసుకొని ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. ఒక మైదానం ఉంది, గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో పరుగు పందాలు పోటీలు జరుగుతున్నాయి, లేదా ఎద్దుల పందాలు పోటీలు జరుగుతున్నాయి. మరి మొదటి స్థానం దక్కించుకోవాలంటే పరిగెత్తుకుంటూ ఫాస్ట్గా ఎవరైతే వెళ్ళిపోతారో, ఒకవేళ ఎద్దుల పోటీలు అయితే ఏ జంట ఎద్దులైతే అది ముందు వెళ్తారో అది విన్ అయినట్టు. ఇక మనుషుల విషయానికి వస్తే ఎవరైతే ముందుగా వెళ్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కోసం వాళ్ళు ఎలా అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారో ఆ విధంగా పందెపు రంగమందు పరిగెత్తే వారు బహుమానం కోసం పరిగెత్తినట్టుగా మనము కూడా పరిగెత్తాలి. అయితే ఆ రన్నింగ్ రేస్లో పాల్గొనడం కాదు కానీ చదువునా పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. బహుమానం పొందునట్లుగా ఈ భూమి మీద ఉన్న క్రైస్తవుడమైన మనం, క్రైస్తవ జీవితంలోకి వచ్చిన మనం, లోకంలో నుండి ఆ లోక ఆశల్లో లోకపు ఆటలలో ఉన్న మనం, మరి సంఘంలోకి వచ్చిన మనం, అవన్నీ పక్కన పెట్టేసి మనము పందెపు రంగమందు పరిగెత్తేవారు బహుమానం కోసం ఎలా అయితే ఆ ఆటలో ఎలా పరిగెత్తుతారో అదే ఆటగా, అదే పరుగు పందెంగా మనం ఏం చేయాలంటే బహుమానం పొందినట్లుగా మనం పరిగెత్తాలి. ఈ భూమి మీద మన యొక్క జీవిత కాలంలో అనేకులను కాపాడడానికి మనవంతు ప్రయత్నంగా మనం ఏం చేయాలంటే అనేకులు మాట చెప్పడానికి మరి ఎన్నో కార్యక్రమాలు జరిగించాలి. అనేకులను దేవుడు తిప్పే కార్యక్రమం పాల్గొనాలి. ఆ విధంగా మన జీవితం అనేది ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. మన యొక్క జీవితంలో అలా ముందుకు వెళ్ళిపోవడమే ఈ యొక్క పరుగు పందెం. అలా వెళితే ఒకరోజు మన కన్ను మూసిన తర్వాత యేసు రానప్పుడు ఒకవేళ మన ప్రదేశికి వెళ్ళిపోతే ఇక ఆ బహుమానాన్ని మనం పొందుకుంటాం ఖచ్చితంగా. అలా పొందుకోవాలని ఇలా నువ్వు పరుగు పందెంలో మరి బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలని మరి దేవుడు మన విషయం ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ ఈ పరుగు పందెంలో మరి కింద పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఈ పరుగు పందెంలో ప్రక్కన ఉన్నవారు ఇంకా ప్రక్కన ఉన్నవారు పరిగెత్తనివ్వకుండా అడ్డుపడే వాళ్ళు కూడా ఉంటారు. ఇవి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ మన పరుగు పందెంలో మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే ఆ యొక్క పరలోకంలోకి వెళ్ళి ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని మనం పొందుకుంటాము. ఈ యొక్క మాటలు ఇంతవరకు ఆలోచించిన మనం మరి ఆటల వలన మన యొక్క మానసిక వికాసం అనేది డెవలప్ అయితే కాదు, కానీ దేవుని మాటల వలనే మన యొక్క మెంటల్ డెవలప్మెంట్ అనేది బాగా పెరుగుతుంది. ఇక ఆటల వలన మనకు జరిగే నష్టాలే ఆటలు మనిషి జీవితంలో ఉన్నాయి. అయితే ఈ యొక్క ఆటలని ధ్యేయంగా పెట్టుకొని దానికోసమే మనిషి ఉండిపోతే ఇక అతని జరిగేది పతనమే అని మరి బైబిల్ ద్వారా మరి ఈ విషయాల ద్వారా మరి మనం తెలుసుకోవడం జరిగింది. మరి అందరూ తలలో వచ్చినట్లయితే మరి చిన్ని ప్రార్థన చేసుకొని మరి ముగించుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి నీ కుమారుడు మా రక్షకుడు మరి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చేస్తున్నాం ఆయన. మరి ఇప్పటి వరకు తండ్రి మరి ఎన్నో విషయాలు తండ్రి, మరి నీ కుమారుడు మరి మా యొక్క ఆత్మీయ తండ్రి మరి చేశారు ద్వారా తండ్రి మరి ఎన్నో హెచ్చరిక మాటలు విన్నాము. మరి అదేవిధంగా తదనంతరం మరి కొన్ని మాటలుగా తండ్రి క్రీడలు అనేవి మనిషి యొక్క పతనానికి తీసుకెళ్తాయని, దాని ద్వారా తండ్రి మనుషులు నీకు కాకుండా పోతున్నారని, నీ యొక్క మాటల మీద శ్రద్ధ చూపి నీ కొరకు బ్రతకాలని, బహుమానం పొందినట్లుగా తండ్రి నీవు మాతో సిద్ధపరిచిన బహుమానాన్ని పొందినట్లు తండ్రి మేము పరిగెత్తాలి తండ్రి. ఎన్నో విషయాలు గ్రహించాలి.
మరి వాటి ప్రకారంగా మా జీవితాలు ఉంచుకొని నీ కొరకు బ్రతికే విధంగా తండ్రి మంచి సమయాన్ని తండ్రి మా యొక్క కాలాన్ని మేము ఉపయోగించుకునే విధంగా సమస్తం సమకూర్చి తండ్రి నీ యొక్క వాక్యమందు నీ యొక్క సంఘమందు తండ్రి మేము నిలిచి అనేకులకు నీ వాక్యం పంచునట్లు కృపను అందించమని అని చిన్న ప్రార్థన నీ ప్రియకుమారైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్.